చదవనమ్మా మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. ఆయన సహోదరులను తల్లియు వచ్చి ఎవరు సహోదరులు? యేసుక్రీస్తు సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన అనగా యేసుక్రీస్తు ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని, నా తల్లి నా సహోదరులు ఎవరు అన్న ప్రశ్న యేసుక్రీస్తు జవాబిచ్చు. అంటే యేసుకి తల్లిదండ్రులు అంట ఉన్న తమ్ముళ్ళు కావచ్చు అన్న వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంట? వెలుపుల తయారు చేసిన అంట. అంటే యేసుక్రీస్తు తల్లి సహోదరులు అన్నదమ్ముళ్ళు వాళ్ళందరూ బయట నిలబడి మేము వచ్చినాం. ఎవరు మేము వచ్చినాం పోయి చెప్పు. ఎవరు చెప్పాలి? పోయి యేసుక్రీస్తు చెప్పాలి. ఎవరు వచ్చిండ్రు? అయితే చదవం. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని. అదేంటి యేసుక్రీస్తు ఆ మాట ఎందుకంటుండే? అక్కడ వచ్చింది ఎవరంట? యేసుక్రీస్తు తల్లి సహోదరులు వచ్చినప్పుడు ఏమనాలా? వెయిట్ చేయమనాలా? లేకుంటే రమ్మనాలా? లేకుంటే యేసుక్రీస్తే వాళ్ళ దగ్గరికి అది రూల్. ఏది రూలు? వాళ్ళు రావటమా, వాళ్ళతో వ్యక్తులను పంపించటమా, లేకుంటే యేసుక్రీస్తు బయటికి పాటు ఏదో ఒకటి జరగాలి. అయితే ఆయన ఏమంటారు? నా తల్లి సహోదరులు ఎవరు? యేసుక్రీస్తు తల్లి సహోదరులు వచ్చినప్పుడు యేసుకు పరిగెత్తుకుని అమ్మా అన్నా అని బయటికి పరిగెత్తుకుంటూ పోయి ఎట్లయితే వర్షిప్ జరుగుతుందో అట్లా ఆయన పోయి వాళ్ళని స్వీకరించాలా, రమ్మని లోపలికి ఆహ్వానించాలా. అవునా కాదా? కూర్చున్న వారిని కళ్ళయ్య అంటికి ఆయనకి ఏమొచ్చింది? ఇప్పుడు కళ్ళు ఎర్రగా చేశాంట. ఇదిగో దేవుని చిత్తము అంటే వీళ్ళందరూ అంట యేసుక్రీస్తు సహోదరుల మేరీమా దేవుని వీళ్ళందరూ అంట ఎవరి చిత్తం జరిగించాలి? ఇప్పుడు ఇక్కడ చదవమ్మా. దేవుని చిత్తము వాటిని జరిగించు వారే నా సహోదరులను నా సహోదరియు నా తల్లి. అంటే వీళ్ళందరూ ఎవరి చిత్త ప్రకారం జరిగించాలి? ఇప్పుడు దేశ అక్కచెల్లు కావచ్చు. ఒక మాట ఆయన కళ్ళు ఎర్రగా చేసి, ఎందుకు ఎర్రగా చేసి? అందుకే కళ్ళయ్య చూసి ఆ వాక్యం మాట ఉందా లేదా అక్కడ? దానికి అర్థము కళ్ళు ఎర్రగా చేసి అంట నా తల్లి యెహోవా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చువారే నా తల్లి నా తండ్రి అని నేను అంటున్నా. వాక్యం సెలవిస్తుంది. వాక్యము మాట్లాడుతుంది. యేసుక్రీస్తు తల్లి అని వచ్చి ఉరకాల ఇక్కడ సువార్త ప్రకటించినప్పుడు కానీ నేను కన్నా తల్లి ఏం చేస్తున్నాను? నేనన్నా పోతా, లేదా నన్ను నా దగ్గర తమ్ముడు పంపిస్తా, తమ్ముడు అప్పుడు రమ్మని ఏదో ఒకటి చేయాలి కదా. మరి ఎందుకు ఆ మాట అంటూ అని పిలిచిండా? పిలవలేదు. అక్కడ ఎవరు చూసింది? అక్కడ చుట్టూ కూర్చున్న మనుషులను చూసి మీ వలే అనగా ఏదైతే యేసుక్రీస్తు నమ్ముతున్నారా, యెహోవా తండ్రి మీరు నమ్ముతుండ్రా, ఆయన ఆజ్ఞలు మీరు పాటిస్తుండ్రా కాబట్టి వాళ్ళే నా తల్లి తండ్రి. ఏమన్నా చదవమా అక్కడ? అది తన చుట్టూ అంటే కోపం కళ్ళు ఎర్రగా పెట్టి తన చుట్టూ అందరం చూచి ఇదిగో నా తల్లియు దేవుని చిత్తము ఈ మేచ్చు అక్కచెల్లి కావచ్చు ఎవడైనా కావచ్చు ఆఖరికి యేసుక్రీస్తు కూడా అంట ఎవరి చిత్త ప్రకారం జరిగించాలా? దేవుని చిత్త ప్రకారం జరిగించాలా. ప్రియ చెల్లి ప్రియ మనము అంట మన జీవితంలో యేసుక్రీస్తు మాట అంట నువ్వు దేవుని చిత్త ప్రకారం జరిగించినప్పుడే నువ్వు దేవునికి ఇష్టరాలుగా మార్చబడుతూ, నువ్వు దేవుని సహోదరిగా మార్చబడుతూ, నువ్వు దేవునికి అన్నగా మార్చబడుతూ, నువ్వు దేవునికి తమ్ముడు కాదు. ఎప్పుడంటే దేవుని చిత్తపరంగా జరిగించినప్పుడే ఆ బంధం ఉంటుంది. ఏ బంధం ఉంటుంది? దేవుని చిత్త ప్రకారం జరిగించినప్పుడే ఆ బంధం ఉంటుంది. రైట్. ఇప్పుడు వాక్యం యోహాను సువార్త 2వ అధ్యాయం చూద్దామా. యోహాను సువార్త 2వ అధ్యాయం. దీనికి నేను ఇంటి మార్కులు ఇస్తా. చదువు. యోహాను సువార్త 2వ అధ్యాయం. మూడో దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగేది. వెరీ గుడ్. యేసు తల్లి ముందే ఎక్కడుందంటే ఇప్పుడేమా కానాను విందు అనగా వివాహం అనగా పెళ్లి దినమున అంట. యేసు తల్లి ఎక్కడుందంట? ఎక్కడుంది? మాట్లాడు అమ్మా, మీరు నాతో మాట్లాడి. నేను ఒక్కనే అరుస్తున్నాను ఇక్కడ. ఎవరు మాట్లాడు? జవాబు ఇస్తే నేను కౌంటర్ చేయగలను మీకు. నేను వివాహము దగ్గర యేసు తల్లి ఉంది అంటే యేసు క్రీస్తు ఇంకా పోలా. ఈమె ముందే ఎక్కడుందంట? పెళ్లి దగ్గర విందులో ఉంది. అయితే చదువు. ఎక్కడుండే ఇప్పుడు తల్లి? వివాహం దగ్గర ఉండే. రైట్. శిశువుతో పాటు యేసుక్రీస్తు. రైట్. చదవండి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు
యేసుక్రీస్తు తల్లి అంట ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు తల్లి మెల్ల ఎవరి దగ్గరకు వచ్చిందంట? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమని మాట్లాడుతుంది? వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా. ఎవరు చెప్పారు ఇప్పుడు ఇక్కడ? యేసుక్రీస్తు మాట్లాడుతుంది ఎవరు? శిష్యులు కాదు, స్నేహితులు కాదు, బంధువులు కాదు, విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు. తల్లి వచ్చి ఏమని మాట్లాడుతుంది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, యేసుక్రీస్తు తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చువాడే నా తల్లియు, నా తండ్రియు, నా సహోదరుడు. ఎప్పుడు అంట? ఈ దేవుని చిత్త ప్రకారము. అది నువ్వు కావచ్చు, సేవకుడు అని చెప్పిన పెద్ద 21 కాదట్లో సేవకుడు అంటే కుదర పని అక్కడ జాంతనే ఊళ్ళో ఏదైనా దేవుని చిత్త ప్రకారమే. అది సేవకుడు కావచ్చు, విశ్వాసు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దేవుని చిత్తం నెరవేర్చు వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నంట. కాబట్టి ఈ వాక్యం ప్రకారం బట్టి అంట చదవమ్మా తర్వాత. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదని. వాక్యం అర్థమైతే అర్థం కావట్లేదా? యేసుకి అక్కడ ఏమండు? నా తండ్రి చిత్త ప్రకారము. నా తండ్రి వాళ్ళు అక్కడ యెహోవా నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చు వాడే పరలోక రాజ్యానికి హాడుకుడు. అది నేనైనా సేవకుడైనా పెద్ద గొప్ప ఏం కాదు ఇక్కడ. నేనైనా సరే నేను కూడా దేవుని చిత్త ప్రకారం నెరవేరుస్తేనే. ఏదో 2 మాటలు చెప్పి ఏదో దొరుకుతాం అది జరగని పని. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం కరెక్టే, కానీ యెహోవా తండ్రి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఉండా లేడన్న డౌట్. ఇప్పుడు ఆది కాండము 1వ అధ్యాయము చదవమ్మా 1వ వచనం ఇప్పుడు తెలియాలి.